గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతుమమని. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అయితే సప్త శనివారాల వ్రతం చేస్తున్నానండి. ఇదైతే ఫస్ట్ టైం నేను చేస్తాం వ్రతం. నాకు సరిగ్గా రాదు. యూట్యూబ్లో వీడియో చూసి చేస్తున్నాను. యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తున్నారు. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. ఎలా కలసం అయితే పెడుతులేదండి. నేను కలసం కూడా పెట్టుకొని చెయ్యొచ్చు, కానీ నేనైతే పెడుతులేదు కలసం. ఇలా నేను వెంకటేశ్వర స్వామి ఫోటోని ఇలా పెట్టుకొని అలంకరణ చేసుకుందామని అనుకున్నాను. అసలు అనుకోలేదు చేద్దామని, అలాగా సడన్గా కుదిరింది. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో ఫేస్ ఉంది కదండి, నేను చిన్న తిరుపతిలో అయితే తీసుకున్నాను. ద్వారకా తిరుమలలో వరలక్ష్మి వ్రతానికి అని తీసుకున్నాను. ఫస్ట్ వారం కదా, కొంచెం భయంగానే ఉంది. ఎలా చేస్తానో ఏంటో, ఎలా వచ్చిద్దో ఏంటో అని. కానీ పూజ మాత్రం బాగా చేసుకున్నానండి. మంత్రాలు అవన్నీ చదువుకున్నాను, గోవిందనామాలు చదువుకున్నాను, వ్రతకథం చదువుకున్నాను, అన్నీ చదువుకున్నాను. అసలు ఎలా చేస్తానని అనుకోలేదు, కానీ బాగా జరిగింది. నెక్స్ట్ వీక్ ఇంకా బాగా చేసుకుంటాను. అప్పటికప్పుడు అనుకున్నాం కదా, అందుకని కనకాంబరాలు అయితే దొరకలేదు. ఆయనకి కనకాంబరం అంటే చాలా ఇష్టం కదా. తులసిమాల ఒకటే తెచ్చానేక. చూస్తున్నారు కదా ఎలా అలంకారం చేస్తున్నాను. ఇక శనివారం వ్రతం అయితే ఇప్పుడైతే అందరూ చేస్తున్నారు కదా, చెప్పే పనేం లేదు, చూస్తే తెలిసిపోతుంది కదా. నాకు కూడా రాదు, ఇదే ఫస్ట్ టైం నేను చేస్తాం. యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తున్నారు. ఇలా దీపాలు కూడా పెట్టేసుకున్నాక ఒత్తులు, ఒక్కో దీపంలో 7 ఒత్తులండి. 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద వేసుకొని చేసుకోవాలి ఆవు నెయ్యితో. వారం 7 దీపాలు పెట్టాలని ఇదేం లేదండి. 2 దీపాలతో కూడా పెట్టుకోవచ్చు, కానీ 7 దీపాలు పెట్టుకుంటే మంచిదని 7 దీపాలు పెట్టాను. మనం వీలు కొద్దీ అలా పెట్టుకోవచ్చు అండి. 2 దీపాలని పెట్టుకోవచ్చు, కానీ లాస్ట్ వారం 7వ వారం మాత్రం 7 దీపాలు పెట్టుకోవాలి. 7 దీపాలు పెట్టుకొని చక్కగా నిండుగా చేసుకొని బాగా చేసుకుంటే ఇంకా మంచిది 7వ వారం. ఇక దీపాల్లో నూనె కూడా పోసేసేసి ఇక గణేశుని అయితే చేసుకుంటున్నాను. మనం ముందు ఏ పూజ చేసుకున్నా, ఏ శుభకార్యానికైనా ముందు పసుపు గణపతిని చేసుకోవాలి కదండి. పూజ మాత్రం ఆయనకే చేస్తాం కదా ముందు. అలాగా పసుపు గణపతిని చేసి అలా అక్కడ పెట్టేసి గణపతికి ఒక బెల్లం ముక్క కూడా పెట్టేశానండి. ఇక దీపాలు కూడా వెలిగించేస్తున్నాను. దీపాలు వెలిగించేటప్పుడు ఓం నమో నారాయణాయ అని మంత్రం చదువుతా వెలిగించుకోండి, చాలా మంచిది. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. దీపాలు వెలిగించుకున్నాక గణేశుడికి పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకోవాలి. సప్త శనివారాల వ్రత కథ కూడా చదివేశానండి. చదువుతా పూజ చేసుకుంటున్నాను. విఘ్నేశ్వరుడికి పూలు సమర్పించిన తర్వాత గోవిందనామాలు అయితే చదువుకున్నానండి. శ్రీనివాస గోవింద
ఆరతి ఇచ్చేసినాక ఇక కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నానండి. కొబ్బరికాయ కొట్టేసినాక ఇక గోవిందనామాలు చదువుకుందాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోకులనందన శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శాంభవాయ నమః, ఓం పినకాయ. గోవింద నామాలు అయితే చదివేశానండి. ఇప్పుడు శివనామాలు కూడా చదువుకుంటాను. నేను గోవింద నామాలు చదివినప్పుడల్లా శివనామాలు కూడా చదువుకుంటానండి. సోమవారం శనివారం ఇలాగే చేస్తాను. దేవుడికి ధూపం చూపించి ఇల్లంతా ధూపం వేసుకుంటున్నానండి. చాలా మంచిది ధూపం వేసుకుంటే ఇల్లంతా. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ.